వెల్కమ్ టు ఐబీటీవీ. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని గుండుమడకల రిజర్వాయర్ పనులను వెంటనే పూర్తి చేయాలని మాజీ ఎఫ్సీఏ డైరెక్టర్ అంకిండపల్లి ఓపులరెడ్డి డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ సోమశిల హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా ఈ రిజర్వాయర్ పనులు 6 సంవత్సరాల క్రితం ప్రారంభమైనప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయని చెప్పారు. మాజీ భారత ఆహార సంస్థ డైరెక్టర్, అదేవిధంగా మాజీ సర్పంచ్ గుండెమడకల. ఏప్రిల్ 1వ తేదీ ఉదయగిరి నియోజకవర్గంలోని హిందూరు హెడ్ క్వార్టర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని గౌరవనీయులు మన శాసనసభ్యులు కాకల సురేష్ గారు ఉదయగిరి నియోజకవర్గానికి తీసుకురావటం వింజమూరికి ఒక మహర్దశ పట్టినట్టుగా కూడా ఈరోజు ప్రజలంతా అనుకుంటున్నారు. ఈ సందర్భంగా మన శాసనసభ్యులు కాకల సురేష్ గారికి అందరం కూడా మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ, అదేవిధంగా ఈ నియోజకవర్గం మొత్తానికి కూడా ఈ ముఖ్యమంత్రి గారి రాక ఉపయోగపడుతుంది. అటు ఆ ప్రాంతానికి సీతారామపురం, ఉదయగిరి, దొత్తలూరు, మరిపాడు మండలాల కొంత ప్రాంతానికి వెలిగొండ రిజర్వాయర్ నీరు తీసుకురావడానికి, అది కూడా వెలిగొండ రిజర్వాయర్ కూడా 2027కే పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇస్తున్నారు. కానీ వారికి మన ప్రజాప్రతినిధులంతా కూడా కూటమి నాయకులు అందరూ, అన్ని పార్టీలు, ఇటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఆ విషయంలో కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఇక్కడ లోకల్గా వింజమూరు మండలంలో ఆనం సంజీవ్ రెడ్డి హై లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్లో అంతర్భాగంగా గుండెమడకల్లో ఒక రిజర్వాయర్ నిర్మితం జరుగుతున్నది. ప్రభుత్వం వారు సకాలంలో వారికి బిల్లులు చెల్లించడం వల్ల కాంట్రాక్టర్లకి, భూమి పోయిన వారికి చెల్లించక 3 సంవత్సరాల నుంచి అక్కడ ఆగిపోయి ఉంటుంది. గుండెమడకల రిజర్వాయర్ పనులు ఆగిపోయి ఉన్నాయి. ఈ గుండెమడకల రిజర్వాయర్ను పూర్తి చేయాలంటే 60 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది. ఈ 60 కోట్లు వెచ్చించిన ఎడల వింజమూరు మండలంలో 20 దక్షిణం వైపు 15 కిలోమీటర్లు ఉంది. మాకు గుండెమడ గ్రామం చుట్టూరు దాదాపు 20 గ్రామాల ప్రజలు, 30,000 ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు ఆరోగ్య విషయంలో, రవాణా సౌకర్యం సరిగా లేక. కాబట్టి వింజమూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మార్చడం వల్ల వింజమూరు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు. వింజమూరులో 30 బెడ్డెడ్ హాస్పిటల్ ఉంది కాబట్టి సిహెచ్సి దీన్ని షిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ షిఫ్ట్ చేసినందువల్ల, గుండెమడకలో పెట్టినందువల్ల ప్రభుత్వానికి కూడా అదనపు ఆర్థిక భారం కూడా ఎలా లేదు. ఏమంటే ఈ ఉద్యోగస్తులు అక్కడికి వస్తారు, వాళ్ళ జీతమత్యాలు ఎక్కడుందా ఇవ్వాలా, అక్కడుందా ఇవ్వాలా. అందువల్ల ఆర్థిక భారం ఉండదు. గుండెమడకలో ఎక్కడ పొలం ఇచ్చి ఉన్నాం. రిపోర్ట్ అంతా ప్రభుత్వం కూడా బిల్డింగ్స్ కూడా ఆల్రెడీ ఆరోగ్య శాఖ సెక్రటరీ గారికి రిపోర్ట్ పోయి ఉంది. గుండెమడకల్లో అన్ని విధాల సూటబుల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టేదానికి దాదాపు 30,000 జనాభా, 20 గ్రామాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి అడిగితే భూమి కూడా 1 ఎకరా రాయించి ఇచ్చాం. 3 బిల్డింగులు రెడీగా ఉన్నాయి. కాబట్టి వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వింజమూరు నుంచి పార్టీ గుండెమడకలు చేయాలని ఆ ప్రాంత ప్రజలందరి తరఫున నేను ప్రభుత్వం వారికి, ముఖ్యమంత్రి గారికి, శాసనసభ్యులు, ఎంపీ గారికి, మంత్రివర్యులు ఆర్ రామారెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ రోడ్డు మీద ప్రజలకి సంతకాలు పెట్టించి అర్జీలు సమర్పించబోతున్నాం రేపు సమావేశంలో. కాబట్టి వెంటనే మంజూరు చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. మన శాసనసభ్యుల వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నెరవేరుతుందని ఆశిస్తూ శాసనసభ్యులు గారిని అభినందిస్తున్నాం. ఉదయగిరి నియోజకవర్గానికి తీసుకురావటం చాలా ఉదయగిరి అభివృద్ధికి ఎంతో మేలు జరుగుతుందని భావిస్తూ మన శాసనసభ్యులకు మనస్ఫూర్తిగా వింజమూరు మండల ప్రజలంతా కూడా ఇవాళ ఉదయగిరి కన్నా కూడా వింజమూరికి ఒక కళ శోభ వస్తుంది ఈ కార్యక్రమం వల్ల.